బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా 60% ఉన్నటువంటి బీసీల మీద టీఆర్ఎస్ ప్రభుత్వం కక్షగట్టి వ్యవహరిస్తుంది. అదేవిధంగా మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీ బీసీలను మోసం చేస్తుంది, బీసీలను దగా చేస్తుంది. ఎన్నికలు రాగానే బీసీలకు మేము గొర్రెలు ఇస్తాం, బర్రెలు ఇస్తాం, ఆత్మగౌరవ భవనాలు ఇస్తాం అని చెప్పి అనేక తాయిలాలు ప్రకటిస్తూ ఎన్నికల తర్వాత ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 7 సంవత్సరాల తర్వాత ఇలా బీసీ కులాలకు బ్రహ్మాండంగా హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాలు ఇస్తున్నది. కానీ ఇంతవరకు కాగితాలకే పరిమితం, కానీ ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా ఆత్మగౌరవ భవనాలు ఇవ్వలేదు. ఎంతసేపు ఈ ఆత్మగౌరవ భవనాలను ఎన్నికల భవనాలుగా మార్చుకున్నది. ఈరోజు హుజురాబాద్లో ఉప ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఈ హుజురాబాద్లో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక నిజాయితీపరుడు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల కోసం ఈ బీసీ విద్యార్థుల రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ, బీసీ విద్యార్థుల స్కాలర్షిప్లు కానీ, అదేవిధంగా బీసీ హాస్టల్లో సన్నబియ్యం కానీ అనేక సంస్కరణలు తీసుకొచ్చి బీసీల మేలు కోసం పనిచేసినటువంటి నాయకుడైనటువంటి మచ్చలేనటువంటి నాయకుడైనటువంటి ఈటల రాజేందర్ గారిని ఓడించడమే లక్ష్యంగా ఇక్కడ ఈ హుజురాబాదు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ తాయిలాలకు తెరలేపింది. ఈరోజు ఇదే హుజురాబాదులో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు వచ్చి మళ్ళీ హుజురాబాదులో కూడా ఇలా రజక సంఘానికి, ఇంకో సంఘానికి బీసీ కులాలకు మేము ఎకరం స్థలం ఇస్తాం, ఆ ప్రొసీడింగ్స్ ఇస్తున్నాం, మీకు హుజురాబాద్లో కూడా ఆత్మగౌరవ భవనాలు ఇస్తున్నాం. ఇలా టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చూస్తే ఉట్టికి ఎగరేనమ్మ స్వర్గానికి ఎగిరిందట. హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాలు ప్రకటించి 4 సంవత్సరాల జీవోలు ఇచ్చారు, ఇంతవరకు బునాది రాయలే, ఇంతవరకు దాని భవనాలు కట్టలే. 5 కోట్లు ఇచ్చారు, 5 రూపాయలు కూడా ఇవ్వలే. అదేవిధంగా ఇక్కడ హుజురాబాదులో ఆత్మగౌరవ భవనాలు కడతారట. ఇదంతా మోసం. ఇలా దళిత బంధు అని పెట్టింది. ఎంత నిస్సిగ్గుగా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక అగ్రకుల రాజకీయ నాయకుని, హుజురాబాద్ సంబంధించిన ఒక అగ్రకుల రాజకీయ నాయకుని ఆ పార్టీలో జాయిన్ చేసుకుంటూ మేము రాజకీయ ప్రయోజనాల కోసమే దళిత బంధు పథకం పెట్టామని అంటే టీఆర్ఎస్ పార్టీకి దళితుల పట్ల కానీ, బీసీల పట్ల కానీ, ఎస్సీల పట్ల కానీ, మైనార్టీల పట్ల కానీ, అగ్రకుల పేదల పట్ల చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు ఓట్ల కోసం, సీట్ల కోసమే. అదేవిధంగా పథకాలు పెడుతున్నామని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కేసీఆర్ గారే ఇంత అబద్ధాలు ఆడడం భారతదేశ చరిత్రలో ఇవాళ 29 రాష్ట్రాలుంటే 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇట్లా ఎవరు అబద్ధాలు ఆడడం. కానీ ఇక్కడ మాత్రం ఇంత అబద్ధం ఆడి ఇలా మేము అంటున్నాం, ఇలా దళిత బంధు పెడుతుంటున్నాం. 7 సంవత్సరాల సంధి ఎక్కడ పోయింది? దళిత ముఖ్యమంత్రి ఎక్కడ పోయాలి? ఇలా దళితులకు 3 ఎకరాలు ఇస్తాను ఎక్కడ పోయాలి? మీ ముఖ్యమంత్రి పేషీలో ఒక బీసీ, ఓ ఎస్సీ, ఓ ఎస్టీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేడు, అది ఎక్కడ పోయింది? ఇవాళ బీసీ కార్పొరేషన్లో దరఖాస్తు కోసం, స్వయం ఉపాధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5,96,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కరు కూడా లోన్ ఇవ్వలే, ఒక్కరికి కూడా రుణం ఇవ్వలే. ఇవాళ ఎంబీసీ కార్పొరేషన్కి 500 కోట్లు, బీసీ కార్పొరేషన్కి 500 కోట్లు కేటాయించారు. 1000 కోట్లలో 1000 రూపాయలు కూడా ఇవ్వలే ప్రభుత్వం. కానీ ఇవాళ నిన్న హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి రెండో విడత గొర్రెల పంపిణీకి 6,000 కోట్లు ఇస్తామన్నట్టే. ఎక్కడి నుంచి తెచ్చిస్తామంటే 6,000 కోట్లు. ఇవాళ 1000 కోట్లు ఇస్తే ఎంబీసీ కార్పొరేషన్కు, బీసీ కార్పొరేషన్ 1000 కోట్లు ఇస్తే 5,96,000 మందికి రుణాలు వస్తాయి. కానీ 6,000 కోట్లతోటి రెండో విడత గొర్రెల పంపిణీ. ఎన్ని రోజులు మోసం చేస్తామంటే బీసీలను, ఎస్సీలను గొర్రెలు ఇస్తే ఓటేస్తారు, బర్రెనిస్తే ఓటేస్తారు, ఏదో ఆత్మగౌరవ భవనాలంటే ఓటేస్తారు, రాయితీలతో ఓటేస్తారు అనుకున్నా కాదు. బీసీలు ఆత్మగౌరవంతో ఉంటారు. బీసీలకు అవమానం జరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా బొబ్బిలి పిల్లి లెక్క ఉద్యమిస్తారు. ఆత్మగౌరవంతో హుజురాబాద్లో ఒక బీసీ బిడ్డకు పక్షానే ఉంటారు తప్ప మీ తాయిలాలకు, రాయితీలకు, మీ ఎంగిలి మెతుకులకు ఆశపడరని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. నేను ఈ హుజురాబాద్లో ఉన్నటువంటి దాదాపు 150,000 మంది బీసీలు ఉన్నారు, అదేవిధంగా 30,000 మంది ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అగ్రకుల పేదలు ఉన్నారు. నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చేటువంటి హామీలను నమ్మకండి. ఈ మోసం మాటలు ఎందుకంటే 7 ఏళ్ళు ఎందుకు అమలు చేయలేదు? ఆత్మగౌరవ భవనాలు ఫస్ట్ హైదరాబాద్లో కట్టండి, ఆ తర్వాత హుజురాబాద్లో స్టార్ట్ చేయండి. ఇవాళ 10 లక్షలు ఇస్తుంటున్నాడు కదా. హైదరాబాద్ వరద ముయ్యగానే 10,000 రూపాయలు ఇస్తున్నాడు, ఇచ్చిండా? హైదరాబాద్లో 10,000 ఇయ్యనోడు ఇక్కడ 10 లక్షలు ఇస్తాంటే నమ్ముతారా? కాబట్టి ఇది ఈ మెజార్టీ ప్రజలను 90% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలను దగా చేయడమే. ఇది దళిత బంధు కాదు, టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన దగా బంధు. ఈ దగా బంధు చూసుకొని మనం దగా పడిపోతే మళ్ళీ ఒకసారి మోసపోతాం. ఇలా ఒక సంక్షేమ హాస్టల్లో ఉండి
ఒక ప్రగతిశీల ఉద్యమాలలో ఉండి 6 పర్యాయాలు ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో కానీ రిజర్వేషన్ల ఉద్యమంలో కానీ అదేవిధంగా రాష్ట్రం వచ్చినాక బీసీ ఎస్సీ ఎస్టీల విషయంలో కానీ రాజీ లేకుండా పోరాటం చేసి ఈ వర్గాల కోసం ఇవాళ ఈ మా వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేసినటువంటి పని చేసినటువంటి గొప్ప నాయకుడు ఈటెల రాజేందర్ గారు. కాబట్టి అట్లాంటి నాయకుని మనం గుండెల్లో దాచుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాంటి నాయకుని హుజురాబాద్ ప్రజలు ఆత్మగౌరవంతో గెలిపించి మళ్ళీ చట్టసభలో పంపించి బడుగు బలైన వర్గాల ఐక్యతను చాటి చెప్పవలసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వీళ్ళు ఇచ్చే ఎన్నికలు రాగానే కొంతమంది కుల సంఘాల పేరుతోటి బీసీ సంఘాల పేరుతోటి వస్తారు. అవి కుల సంఘాలు కావు, అవి కిరాయి సంఘాలు. ప్రగతి భవన్ ఇచ్చేటువంటి అలవెన్సులు, ప్రగతి భవన్ నుంచి వచ్చేటువంటి కూలీలు, అవి కూలీ సంఘాలు అనమాట. ఆ కూలీలు తీసుకొని మాట్లాడే వాళ్ళు ఆత్మగౌరవంతో మాట్లాడే వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళ మాటలు నమ్మొద్దు. త్వరలోనే హుజురాబాద్లో పెద్ద ఎత్తున వేలాది మందితోటి బీసీ గర్జన పెడతాం. అదేవిధంగా ప్రతి ఊళ్ళో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని విప్పి చెప్తాం, దళితులకు అన్యాయం జరిగిన విప్పి చెప్తాం. ఖచ్చితంగా ఈ హుజురాబాద్ గడ్డ మీద ఒక బహుజన ఆత్మగౌరవాన్ని ఖచ్చితంగా అందరూ ఏకమై నిలుపుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.